పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, బిడ్డలందరూ ఎంతోమంది ఆర్థిక సమస్యల్లో బాధపడుతూ ఉన్నారు తండ్రి. అయా మేము ప్రార్థించబోతూ ఉండగా అయా నీ నోటి మాటలు నా నోటి అందుంచిన తండ్రి, అయా నీ బిడ్డలందరూ తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందుకునే విధంగా, అవును తండ్రి, తెలిసి తెలియక బిడ్డలు తప్పు చేస్తున్నారు, బుద్ధిహీనత పనులు చేస్తున్నారు తండ్రి. అయా జ్ఞానము లేని ఆలోచనలు చేస్తున్నాము తండ్రి. అయినప్పటికీ మా తప్పిన ఆయన ఒప్పుకొనిచో తండ్రి, ఇదిగో వేసే ఆ పిలిపిలకు రాసిన లేక 4వ అధ్యాయం 19వ వచనము, ఏసుక్రీస్తు మహిమైశ్వర్యమును అందలి మా ప్రతి అవసరత యేసు నామములో దేవుడు తీర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవా, అదే విధంగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 25వ వచనంలో నువ్వు సెలవిస్తూ ఉన్నావు, మీరు ఆ యొక్క సముద్రాన్ని గాలిని గద్దించగా వెంటనే అక్కడ ప్రశాంతత చేకూరింది. అదేవిధంగా ఏ బిడ్డల హృదయాలలో అయితే అప్పుల బాధల వల్ల అలజడి ఉందో తండ్రి, హృదయంలో ఆ ప్రతి అలజడి, ఆ ప్రతి అప్పు బాధలు, ఆ యొక్క ఆర్థిక సమస్యలన్నీ యేసు నామములో తొలగించబడునుగాక. ఆ సాతాను క్రియలను తండ్రి యేసు నామములో లయపరచబడునుగాక. ఈ కుటుంబాలలో తండ్రి, నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్న ఈ కుటుంబాల తండ్రి యేసు నామములో గాలి ఆగిపోయి, సముద్రం వంటి సమస్యలు ఆగిపోయి ప్రశాంతత చేకూరునుగాక. ఆమేన్, హల్లెలూయా. విశ్వసించుట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రియమైన బిడ్డ, ఆమేన్ అని నువ్వు చెప్పగలగాలి. అద్భుతము నీ